హలో అండి, ఎలా ఉన్నారు? చాక్లెట్ కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అందులోనూ బేకరీ స్టైల్లో ఉండే సాఫ్ట్ జ్యూసీ డబుల్ చాక్లెట్ కేక్ అయితే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. పిల్లల బర్త్డేకైనా లేదా ఇంట్లో ఏ అకేషన్కైనా బేకరీలో కొనే పని లేకుండా సూపర్ సాఫ్ట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. అది కూడా ఓవెన్ లేకుండా. నోట్లో వేస్తే కరిగిపోయేలా పర్ఫెక్ట్ షైనీ గనాష్తో సూపర్ టేస్టీ డబుల్ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రా. ముందుగా 6 ఇంచుల కేక్ టిన్ తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ గ్రీజ్ చేసి అడుగున ఒక బటర్ పేపర్ వేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ ప్యాన్ పెట్టుకొని అడుగున ఇసుక లేదా ఉప్పు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పైన ఇలా సీవు పెట్టుకొని అందులో 1.25 కప్పుల మైదా ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇందులోనే 1/3 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. దానికి ఏ ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ 1/3 కప్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీనిలో 3/4 కప్ షుగర్ని పౌడర్ చేసి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. తరువాత మన డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ని బ్యాచ్ వైజ్ నెమ్మదిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్లో కాస్త వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి దీనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఫైనల్ మిక్స్ ఇచ్చి బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఓవర్ మిక్స్ చేయకూడదని గుర్తుపెట్టుకోండి. ఓవర్ మిక్స్ చేస్తే కేక్ హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వలన లోపల ఉండిపోయిన ఏదైనా ఎయిర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని జాగ్రత్తగా ప్రీహీట్ చేసిన కుక్కర్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. టూత్ పిక్ గుచ్చి చూస్తే క్లీన్గా వస్తే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. దీన్ని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ చల్లారేలోపు షైనీ చాక్లెట్ గనాష్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 120 గ్రాముల చాక్లెట్ కాంపౌండ్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 120 గ్రాముల ఫ్రెష్ క్రీమ్ వేసి లో ఫ్లేమ్లో వేడి చేయాలి. చాక్లెట్ ఫ్రెష్ క్రీమ్ 1:1 రేషియోలో తీసుకోవాలి. ఈ క్రీమ్ని ఎక్కువ మరిగించకూడదు. అంచుల వెంట చిన్న బుడగలు రాగానే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ వేడి క్రీమ్ని చాక్లెట్ ముక్కలున్న బౌల్లో పోసి 5 నుంచి 10 నిమిషాలు అలా కదపకుండా వదిలేయాలి. తరువాత ఒక విస్కర్తో ఇలా నెమ్మదిగా కలిపితే చాక్లెట్ అంతా స్మూత్గా అవుతుంది. మంచి గ్లాసీ లుక్ కోసం డబుల్ బాయిలర్ పద్ధతిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి మెల్ట్ చేసుకుంటే మన సిల్కీ చాక్లెట్ గనాష్ రెడీ. ఒక స్టీల్ బాక్స్ కింద దాని మూతను పెట్టి దానిపైన ఇలా ఒక బోర్డు పెట్టుకుంటే కేక్ టర్నబుల్ రెడీ. ఈ బోర్డు పైకి చల్లారిన కేక్ని తీసుకొని దానిపైన చాక్లెట్ గనాష్ని ఇలా వేసుకొని ఒక నైఫ్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే తర్వాత కేక్ ఫినిష్ ఈవెన్గా వచ్చి కేక్ భలే షైన్ అవుతుంది. చూసారా ఎంత షైనింగ్ వచ్చిందో? దీనికి ఇప్పుడు మీకు నచ్చిన డెకరేషన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా వైట్ చాక్లెట్ చిప్స్తో ఒక హార్ట్ షేప్ వేసా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? చాలా జ్యూసీగా కూడా ఉంది. ఈ డబుల్ చాక్లెట్ కేక్ రెసిపీ మీకు నచ్చిందా? వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యాపీ బేకింగ్.